పెట్టేసి కింది సైడ్ ఇట్లా అనాలి అంటే పోతుంది. ఇట్లా ఇట్లా రుద్దిరు అనుకో చిగుళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతుంది కదా. ఇట్లా తోమడం వల్ల ఏం యూజ్ ఉంటుంది అప్పుడు? మీరు తోమి కూడా వేస్టే కదా. అందుకే చాలా మందికి ఇంకా గార పట్టినట్టుంది నోట్లో. పై పళ్ళకైతే పై నుంచి కిందికి ఇలా అనాలి, కింది పళ్ళు అనుకో కింది నుంచి ఇట్లా పైకి అనాలి. అర్థమైందా? ఈ లోపల పళ్ళు కూడా అంతే ఇట్లా పై. ఇదనుకో ఎట్లా చేస్తారు? సేమ్ ఇది కూడా అంతే. ఇట్లా మంచి ఇట్లా చేసుకోవాలి. దీంతో ఇట్లాంటి బ్రష్ అసలు వాడొద్దు. మంచి బ్రష్ తీసుకొని వాడాలి. అది కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి మీకు ఏ పన్ను పుచ్చిపోయినా పుచ్చు లేకపోయినా ఏది ఉన్నా కానీ 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి. దంత వైద్యశాల అని అంటారు కదా, పళ్ళు చూపించుకునే హాస్పిటల్స్ ఉంటాయి కదా సపరేట్ గా. మీకు 6 నెలలకు ఒకసారి మీకు ఏమున్నా లేకపోయినా ఒకసారి చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే పన్నులో 3 పొరలు ఉంటాయి. ఇప్పుడు మీ పన్ను ఇక్కడ చూడడానికి ఇంతే అనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు కనిపిస్తుంది మీ నోట్లో. దీని లోపల కూడా కాడలాగా ఇంకా ఉంటది, లోపల వరకు ఉంటది. దీంట్లో మళ్ళీ 3 పొరలు ఉంటాయి. ఒకటి ఎనామెల్, ఇంకోటి డెంటిన్, లోపల పల్పు ఉంటది. సో మీకు పైన ఫస్ట్ 2 పొరలకు వచ్చినప్పుడు నొప్పి తెలియదు, ఎందుకంటే అక్కడ నరం ఉండదు కాబట్టి. మీరు ఏమనుకుంటారు? ఇందాక ఒక అబ్బాయికి చూసిన నల్లగా పుచ్చుంది కానీ నొప్పి లేదని చెప్తున్నాడు. ఫస్ట్ సెకండ్కి వచ్చినప్పుడు నొప్పి రాదు, కానీ పన్ను పుచ్చిపోతుంది ఆల్రెడీ. ఎప్పుడైతే లోపల నరంకి కనుక అక్కడ వరకు పుచ్చెళ్ళింది అనుకోండి, అప్పుడు పన్ను నొప్పి స్టార్ట్ అవుతుంది. అప్పుడు నొప్పి అని హాస్పిటల్కి వస్తారు. ముందే చూపించుకున్నారు అనుకోండి నొప్పి లేనప్పుడే, అంత లోపలికి పోకుండా ఉంటుంది మీకు. సో ముందే ట్రీట్మెంట్ అయిపోతుంది కదా. తర్వాత ఏడ్చి అది తీసేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకోవాల్సి వస్తుంది కదా తర్వాత. అప్పుడు ఇబ్బందే కదా మీ అందరికి. ఎంతైనా మనకు ఉన్న పళ్ళు ఒరిజినల్వి మెయిన్ కదా. టెంపరీ పెట్టించుకుంటే ఏమో ఉంటుంది చెప్పండి, ఇంత చిన్న ఏజ్ లో మళ్ళీ అప్పుడే. ఇంకా కొద్ది మందికి పన్ను కూడా ఇరిగిపోయింది. అట్లా కొద్దిగా ఇరిగిపోయినా ఏమన్నా ఉన్నా నొప్పి ఉన్నా లేకపోయినా ఒకసారి వచ్చి చూపించుకోండి, ఓకేనా? ఎన్ని నిమిషాలు బ్రష్ చేయాలి చెప్పండి అందరు కూడా? ఎన్ని మంత్స్కి ఒకసారి బ్రష్ మార్చాలి? 3 months కి. ఎప్పుడు డెంటల్ చెకప్ చేయించుకోవాలి? మేడం ఇది అంటే ఎక్స్ప్లెయిన్ ప్రతి క్లాస్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సేమ్ ఫస్ట్ ఇద్దరికి అనుకున్నాం, వాళ్ళు కూడా వచ్చి ఎక్కువ మంది అయ్యారు కదా అని వీళ్ళకి చేస్తాం. అంటే చాలా మంది ఉన్నారు ఇది వరకు వాళ్ళకి చెప్తాం.